వైసీపీ ప్రభుత్వం నాటకాల ప్రభుత్వం అని చెప్పి అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. గతంలో విద్యుత్ కొనుగోలుకి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కక్షపూరితంగా రద్దు చేసి కొత్త వాటి కొనుగోలులో అవకతవకలు చేసి జెన్కో ప్రొడక్షన్ని తగ్గింపజేసి నాణ్యమైన బొగ్గు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తిని ఆపివేసిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రూప్ ఛార్జీల పేరుతో మోయలేనంత భారాన్ని వినియోగదారులకు ఇచ్చింది. ఈ రోజున వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుతుంటే మాకందరు కూడా హాస్యంగా ఉంది. మానుకోండి నాటకాలు, ప్రజలకు ఏదైనా సేవ చేయండి అని జనసేన పార్టీ తరఫున, కూటమి నాయకుల తరఫున కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. నెల్లూరు సిటీలో కూటమి బలంగా ఉంది. పైన అధికారం కానీ పేదలకు ఏమైనా చేయాలని కానీ పవన్ కళ్యాణ్ గారు కనీస అవసరాలు అందని ప్రాంతాలకు కూడా వాళ్ళు సేవలు అందే విధంగా, వాళ్ళ సౌకర్యాలు కుదిరే విధంగా చూస్తున్నారు. ఎన్నో విలాసాలను అనుభవించగలిగి ఉండి కూడా పేద ప్రజలకి వాళ్ళు లేమి శబ్దాన్ని నిర్మూలించాలని, వాళ్ళ రోడ్ల సౌకర్యం అయితే వాళ్ళ జీవన ప్రమాణాలకి పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వారి ఆశయ సాధన కోసం రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలపరుస్తూ ముందుకెళ్దామని తెలియజేస్తున్నాను.